హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్స్‌తో 6 ఐడియాస్‌తో వచ్చేసానండి. ఐడియాస్ మాత్రం చాలా బావుంటాయి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా. మన ఇంట్లో ఇలాంటి మట్టి గ్లాసెస్ కూడా వస్తూ ఉంటాయి కదండీ! బయటగానే టీ తాగిన తర్వాత ఇంటికి కూడా తెస్తూ ఉంటాము. వీటినైతే మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము తెచ్చిన తర్వాత. అలా కాకుండా ఇలా అందంగా చేసేయండి. ఈ విధంగా మట్టి గ్లాస్ సైడ్స్‌లో మరియు కిందైతే హోల్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అట్టముక్క మీద ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. డ్రాయింగ్ అయితే ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మట్టి గ్లాస్ తీసుకొని సైడ్‌లో అయితే ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఫెవి స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కేవలం ఇలా సైడ్‌లో మాత్రం కొద్దిగా యాడ్ చేసి కట్ చేసుకున్న ఈ పీస్‌ని అయితే ఈ విధంగా అంటించుకోవాలి. టోటల్‌గా ఇదైతే డ్రై అయిన తర్వాత దీనికైతే పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను డబుల్ కలర్ అయితే అప్లై చేసుకున్నానండి. సైడ్‌లో ఉన్న ఈ పీస్‌కి మరియు కింద అయితే బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటాను. పైనైతే ఆరెంజ్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. టోటల్‌గా డ్రై చేసుకున్న తర్వాత ఒక లేస్ తీసుకున్నానండి. సిల్వర్ లేస్ అయితే పైనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఫెవికాల్ అయితే యాడ్ చేసి అండ్ మిడిల్‌లో కూడా కొన్ని అద్దాలైతే సెట్ చేసి వాటికి కూడా లైన్స్ వేసుకున్నాను. పక్కనున్న ఈ పీస్ కూడా ఈ విధంగా పక్కనున్న పీస్ కూడా ఈ విధంగా అందంగా తయారు చేసిన తర్వాత అంతా మన క్రియేటివిటీ అండి. మనకు నచ్చినట్లు ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకొని లేదా అద్దాలు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. దారం సహాయంతో ఇందులో అయితే కొద్దిగా మట్టి అయితే యాడ్ చేసే విధంగా చిట్టి ముక్కలైతే మనం ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇంట్లో గాని, బయట ఈ విధంగా చాలా చక్కగా మనం డెకర్ చేసుకోవచ్చండి. చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా. మనం ఎక్కువగా టెంకాయలైతే కొడుతూ ఉంటాం కదా! ఇలాంటి చిప్పలైతే మనకు సరిసమానంగా ఒక్కొక్కసారి అర్ధానికైతే పగులుతూ ఉంటాయండి. వీటినైతే పడేయకుండా ఇలా కూడా అందంగా చేసుకోవచ్చు. ఈ చిప్పనైతే కొద్దిసేపు వాటర్‌లో అయితే నానించుకున్నాను. నానిన తర్వాత స్క్రబ్బర్ సహాయంతో బాగా దీన్నైతే రబ్ చేసుకున్నానండి. ఈజీగా మనకు దాని మీద ఉన్న ఎక్స్‌ట్రా పీచ్ అంతా మనకు రిమూవ్ అయిపోతుందనమాట. టోటల్‌గా ఈ విధంగా ప్లెయిన్‌గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను. దీనైతే ఈ విధంగా ఈ షేప్‌లో కట్ చేసుకున్నాను. బాటిల్‌ని కట్ చేసుకున్న తర్వాత ఫెవి బాండ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్‌కైతే వెనకాల ఈ విధంగా యాడ్ చేసుకొని చిప్ప మీదైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టోటల్‌గా డ్రై అయిన తర్వాత కిందైతే ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. రెడ్ పెయింట్ అయితే అండ్ పైన కూడా ఈ విధంగా యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. అండ్ వీటికైతే ఇలాంటి అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్నవి. దీని ప్లేస్‌లో మీరు వైట్ పెయింట్ సహాయంతో కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఈ విధంగా నేను దీనైతే ఈ విధంగా కలుపుకుంటున్నానండి. హ్యాండ్స్ అయితే ఇలా చుట్టూ ఉన్న అన్ని పీసెస్‌కి ఈ విధంగా హ్యాండ్స్ లాగా మనం కలుపుకోవాలి. అండ్ కింద కూడా ఈ విధంగా కాళ్ళైతే వేసుకున్నాను. అద్దాల పైన కూడా ఈ విధంగా తల షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకున్నాను. అండ్ మిడిల్‌లో అయితే అక్కడక్కడ అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. చాలా సింపుల్‌గా మన క్రియేటివిటీ బట్టి ఈ విధంగా అందంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దారం తీసుకున్నాను. దారం అయితే ఈ విధంగా నేను మొత్తంగా ఈ విధంగా ఎక్కువగానే ముడైతే వేసుకున్నాను. ముడి వేసుకున్న తర్వాత కిందైతే మనం ఈ విధంగా మొదట్లోనే హోల్స్ వేసుకున్నాం కదండీ! ఈ చిప్పకైతే ఆల్రెడీ హోల్స్ అయితే ఉంది. మీరైతే మిడిల్‌లో అయితే హోల్స్ వేసుకోవాలి. ఒకవేళ లేకపోయినట్లయితే. దారం అయితే ఈ విధంగా వేసుకొని ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఇందులో అయితే ప్లాస్టిక్ ముక్కలైతే సెట్ చేసుకున్నానండి. ఇది కేవలం వాల్‌కే కాకుండా హాల్ మిడిల్‌లో గాని, బయట మిడిల్‌లో ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే గాలికి చక్కగా ఇదైతే మనకు ఊగుతూ ఉంటుందండి. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటివి కొన్ని తయారు చేసి మనం డెకర్ చేసుకున్నట్లయితే ఇల్లే చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి ఐడియాస్ బయట కంటే మనం ఇంట్లోనే చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కొబ్బరి చిప్పలతో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా. ప్లాస్టిక్ బాక్స్‌తో ఎన్నో ఐడియాస్ చూసుంటారండి. కానీ ఈ ఐడియా అస్సలైతే ఊహించరు. ఇలా ఒక బాక్స్ తీసుకున్నాను. కిందైతే లైన్స్ అయితే వేసుకునే విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఈ ఎక్స్‌ట్రా పీస్‌ని కూడా కట్ చేసుకోవాలి. బాక్స్ అయితే పైన, కింద ఈ విధంగా లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్యాప్ తీసుకుంటున్నాను. క్యాప్‌ని కూడా ఈ విధంగా అర్ధానికైతే కట్ చేసుకోవాలండి సరిసమానంగా. కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్‌కైతే సైడ్‌లో ఈ విధంగా హోల్స్ అయితే వేసుకున్నాను. 2 వైపులా హోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బాక్స్‌నైతే ఈ విధంగా క్యాప్ మీద సెట్ చేసి బాక్స్ అనేది ఏ షేప్‌లో ఉందో అలా నేను ఈ క్యాప్‌ని అయితే కట్ చేసుకున్నానండి. టోటల్‌గా 2 పీసెస్‌ని కట్ చేసుకున్న తర్వాత సైడ్‌లో అయితే ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మనం మిడిల్‌లో అయితే సెట్ చేసుకోవాలి లోపలైతే. అండ్ మరొక పీస్ కూడా ఇలాగే మనం వెనకాలకైతే సెట్ చేసుకోవాలండి. 2 పీసెస్‌ని మనం టోటల్‌గా ఆరించిన తర్వాత దేనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకి బ్లాక్ చాలా బావుంటుందండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మూతకి మరియు సైడ్‌లో అండ్ ఫ్రంట్‌లో ఈ విధంగా మొత్తం అయితే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించిన తర్వాత మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను ముగ్గైతే వేసుకున్నానండి సింపుల్‌గా. మీ క్రియేటివిటీ బట్టి మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు. అద్దాలు గాని లేదా ఏదో ఒక డ్రాయింగ్ గాని
ఇందులో అయితే ఈ విధంగా నేను ప్లాస్టిక్ మొక్క అయితే సెట్ చేసుకున్నానండి. చాలా అందంగా, యూనిక్‌గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా చూస్తూ ఉంటాము. బయట కంటే ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా. మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ! ఏ షేప్ అయినా పర్వాలేదనమాట. చిన్నవి గాని, లేదా పెద్ద సైజ్ గాని తీసుకోవచ్చు. ఈ విధంగా పేపర్‌నైతే రిమూవ్ చేసుకుంటున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీనైతే కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా నేను ఆ షేప్ అనేది ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను. లేదా మీరు లైన్స్ కూడా వేసుకొని చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. టోటల్‌గా ఇలా 4 సైడ్స్‌లో ఈ విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి 4 పీసెస్‌ని ఈ విధంగా మిడిల్‌లో అయితే కట్ చేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్‌కైతే ఈ విధంగా పైన మరియు కింద ఉన్న ఈ పీస్‌కైతే హోల్స్ అయితే వేసుకుంటున్నాను. క్యాప్‌కి మిడిల్‌లో అయితే హోల్స్ వేసుకున్న తర్వాత దీనికైతే నేను పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్స్ ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసి ఈ సైడ్స్‌లో అయితే బార్డర్ అయితే ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే కోటింగ్ వేసుకుంటున్నాను. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా హార్ట్ షేప్‌లో అయితే వేసుకున్నాను. క్యాప్‌కైతే హోల్స్ వేసుకున్నాం కదా! దారం సహాయంతో మిడిల్‌లో అయితే ఈ విధంగా టై చేసుకున్నానండి. కిందైతే ఈ విధంగా ముడైతే వేసుకొని అంతే అండి. ఇందులో అయితే ఈ విధంగా కొబ్బరి చిప్ అయితే సెట్ చేసుకుంటున్నాను. దానికి సరిపడా కొబ్బరి చిప్ అయితే ఈ కొబ్బరి చిప్ప మిడిల్‌లో ఈ విధంగా హోల్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా మట్టయితే యాడ్ చేసి చిట్టి ముక్కలైతే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. గార్డెన్ కూడా మనం డెకర్ చేస్తూ ఉంటాము. ఇలాంటి ఐడియాస్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి కొన్ని తయారు చేసి బయట మిడిల్‌లో గాని లేదా గార్డెన్‌లో ఈ విధంగా డెకర్ చేసినట్లయితే గాలికి చాలా చక్కగా ఇదైతే ఆడుతూ మనకు చాలా అందంగా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇలాంటి ఐడియాస్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా టేప్ రోల్ తీసుకున్నానండి. టేప్ అయితే అయిన తర్వాత ఇలాంటి రోల్స్ అయితే మనం పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా కూడా అందంగా చేసుకోవచ్చు. ఈ విధంగా అద్దానికైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఫెయిర్ బాండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సైడ్‌లో అయితే ఒక పీస్‌కి యాడ్ చేసి 2 పీసెస్‌ని ఈ విధంగా అంటించుకోవాలి. టోటల్‌గా డ్రై చేసుకోవాలి దీన్నైతే. డ్రై చేసిన తర్వాత ఇక్కడైతే నేను అట్టముక్క తీసుకున్నానండి. ఆల్రెడీ ఈ విధంగా ఈ షేప్స్‌లో అయితే డ్రాయింగ్ వేసుకున్నాను. దీన్నైతే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫెయిర్ బాండ్ అయితే యాడ్ చేసి పైనైతే ఈ పీసెస్‌ని ఈ విధంగా అంటించుకోవాలి. ఇదైతే కొద్దిసేపు డ్రై చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత దీని మీద ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మిడిల్‌లో కూడా అద్దం అయితే సెట్ చేసి దీనికైతే లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా చుక్కలైతే వేసుకున్నానండి. అంతే అండి. ఇక దీన్ని మనం మల సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే. పైనైతే ప్లాస్టిక్ ముక్క అయితే సెట్ చేసుకున్నాను. అండ్ సైడ్‌లో అయితే ఈ విధంగా టీ లైట్స్ అయితే సెట్ చేసుకున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఐడియాస్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఆరవ ఐడియా. మన ఇంట్లో ఇలాంటి బుట్టలు కూడా ఉంటాయి కదండీ! వాడకుండా ఒక సైడ్‌లో అయితే పడేస్తూ ఉంటాం. దీన్ని కూడా పడేయకుండా ఇలా అందంగా చేసేయొచ్చు. ఈ ప్లాస్టిక్ బుట్టకైతే పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. బ్లాక్ పెయింట్ అయితే కొద్దిసేపు అయితే డ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉలెన్ దారం తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ అయితే ఇలా కొన్ని వరుసలైతే ఈ విధంగా చుట్టుకుంటున్నాను. చుట్టుకొని దీనైతే ఈ విధంగా పైకైతే ముడైతే వేసుకోవాలి. ఒక 2 సార్లయితే ముడి వేసుకొని కింద కూడా ఈ విధంగా నేను దీనైతే ఓపెన్ చేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద మొత్తం ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగే నేను మరొక 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్నాను. 3 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత సైడ్‌లో అయితే ఈ పీసెస్‌ని అంటించుకున్నానండి. అండ్ అద్దాలు కూడా సెట్ చేసుకున్నాను. టోటల్‌గా ఈ విధంగా మనం అందంగా చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి నేనిక్కడ స్టిక్కర్ అయితే అంటించుకుంటున్నానండి. అద్దం స్టిక్కర్ అయితే మనకు ఆన్‌లైన్‌లో కూడా చాలా తక్కువ ప్రైస్‌కి ఇలాంటి స్టిక్కర్స్ మనకు దొరుకుతాయి. ఇలాంటి డీఐవైస్ చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుందండి. ఇంట్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిక్కర్ అయితే రిమూవ్ చేసి ఈ అద్దం అయితే సెట్ చేసుకుంటున్నాను. పైన కూడా పేపర్‌ని అయితే రిమూవ్ చేసుకోవాలండి. అంతే అండి. ఇక దీన్ని మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. మీ దగ్గర అద్దం లేకపోయినా కూడా ఏదైనా మనీ ప్లాంట్స్ అనేవి మనం ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్స్ కూడా ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఈ 6 ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.